నేడు సరిహద్దు గాంధీగా పిలువబడిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జయంతి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ అని ప్రసిద్ధి చెందారు. ఆయన పఠాన్ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర సమర యోధుడు మరియు అహింసా సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు. ఇతని గురించి ముఖ్య అంశాలు: ఫిబ్రవరి 6, 1890 ఉత్తర పడమర సరిహద్దు ప్రాంతం, ఇప్పుడు దీనిని పాకిస్తానీ అని అంటారు, అక్కడ జన్మించారు. ఈయన ప్రధాన ఉద్యమం: భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామి. మహాత్మా గాంధీ ప్రభావంతో అహింసా మార్గాన్ని అనుసరించారు. ఖుదాయి ఖిద్మత్గార్ ఉద్యమం: పస్తూన్ల హక్కుల కోసం ఖుదాయి ఖిద్మత్గార్, దేవుని సేవకులు అనే శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకుల కాలంలో, అలాగే పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత కూడా అనేక సంవత్సరాలు జైలులో గడిపారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్కు అండగా నిలిచారు మరియు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. భారత ప్రభుత్వం 1987లో భారతరత్న పురస్కారాన్ని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి అందజేసింది.